Hi friends, welcome to Anshu's library. Today's topic is about proteins. So మనం టుడే ప్రోటీన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాము అబౌట్ ద స్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ క్లాసిఫికేషన్లో సింపుల్ అండ్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అండ్ టైప్స్లో మనం ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ, టెరిషరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, సో ఎప్పుడైనా కూడా ఒక టాపిక్ని మనం రిఫర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ బుక్. సో మనకేంటంటే ఏదైనా అది యూట్యూబ్ వీడియోనే కాదు, క్లాస్లో అయినా కూడా మనం ఒక రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే ఇట్ షుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే మనం మీ వేలో కనుక ఆ రన్నింగ్ నోట్స్లో కీ పాయింట్స్ అనేవి కనుక నోట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా ఎప్పుడైనా ఆ టాపిక్ గురించి చూసినప్పుడు డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోటీన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, ఒక 10 minutes తర్వాత ఏదో ఒక బ్రేక్ అనేది వచ్చింది అండ్ ఫర్దర్గా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇదే క్లాస్ని మీరు రిఫర్ చేయాలి అని అంటే డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మళ్ళీ సెర్చ్ చేసి అదొక టైం వేస్ట్ చేసుకోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని కనుక ఆన్లో పెట్టినట్లయితే దీనికి రిలేటెడ్గా టాపిక్స్ అనేవి మీకు ఈజీగా నోటిఫై అవుతూ ఉంటాయి. అవి కనుక ఫ్యూచర్లో మీకు కావాలి అని అంటే కనుక ఈజీగా చెక్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ ప్రోటీన్స్. So first of all, proteins are building blocks of human body. We know that the term proteins derived from a Greek word protease. Proteins are made up of simple amino acids. Very important. We know that proteins are made up of simple amino acids. They are essential for growth and development. We know that. Enzymes are also type of proteins. Again, it is very important. Enzymes are also type of proteins. Macromolecules of amino acids. Enzyme specificity means one enzyme can catalyze only one reaction. What is meant by enzyme specificity? One enzyme can catalyze only one reaction. The enzymes like protease, amylase, invertase, glucose oxidase, these are all water resistant. Water resistant means which are not soluble in water. And there are 20 essential amino acids on the earth. We know that these 20 essential amino acids which are required for human growth and development. So just look at this structure. We know that it is a simple amino acid structure which contain a amino group and a carboxyl group and R అంటే side chain అనేది present అయి ఉంటుంది. సో ఇక్కడ వ్యారీ అవుతూ ఉంటుంది, బట్ అమైనో గ్రూప్స్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్ మాత్రం ప్రతి ఒక్క అమైనో యాసిడ్లో కూడా present అయి ఉంటుంది. అండ్ దెన్ amino acids are linked together by peptide bonds and form proteins. So we know that one amino acid are linked together by another amino acid by a peptide bond and form a protein. We know that there are 6 types. The first one is aliphatic monoamino monocarboxylic acid. Simply ఒక amino acid and one carboxylic group కనుక present అయి ఉన్నట్లయితే వాటికి ఎగ్జాంపుల్గా గ్లైసిన్, అలెనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, సిరైన్ అండ్ థ్రియోనిన్ ఇలాంటివన్నీ కూడా ఆలిఫాటిక్ మోనోఅమైనో మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దెన్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. సింపుల్గా అర్థమవుతుంది, అమైనో యాసిడ్లో సల్ఫర్ గ్రూప్ కనుక ప్రజెంట్ అయి ఉన్నట్లయితే వాటిని మనం సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ మిథియోనిన్, సిస్టిన్, సిస్టైన్ వీటిని అనుకోవచ్చు. అండ్ దెన్ ఆలిఫాటిక్ మోనో అమైనో డైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటే వన్ అమైనో గ్రూప్ అండ్ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ కనుక ప్రజెంట్ అయి ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ ఆస్పర్టిక్ గ్లూటామిక్ యాసిడ్ ఆర్ ఆలిఫాటిక్ మోనో అమైనో డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. అండ్ దెన్ ఆలిఫాటిక్ బేసిక్ అమైనో యాసిడ్స్ అంటే ఇట్ మీన్స్ విచ్ కంటైన్ మోర్ దెన్ వన్ అమైనో గ్రూప్. ఒక అమైనో గ్రూప్ కంటే ఎక్కువగా కనుక అమైనో గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉన్నట్లయితే బేసిక్ అమైనో యాసిడ్స్గా మనం చెప్పుకోవచ్చు. లైసిన్, ఆర్జినిన్, హిస్టిడిన్. లైసిన్, ఆర్జినిన్, హిస్టిడిన్ని మనం తీసుకోవచ్చు. aromatic amino acids which contain a aromatic group. ఫినైలలైన్, టైరోసిన్ అంటే బెంజిన్ గ్రూప్ అనేది కనుక ప్రజెంట్ అయి ఉన్నట్లయితే aromatic amino acids అనుకోవచ్చు. జస్ట్ లుక్ ఎట్ ది స్ట్రక్చర్స్. సో దీస్ ఆర్ 20 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ లైన్లో తీసుకున్నట్లయితే అలెనిన్, ఆర్జినిన్ అనేది బేసిక్ అమైనో యాసిడ్స్ అంటున్నాము. చూడండి ఇక్కడ ఒకసారి అమైనో గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి మనకి. అండ్ అలాగే ఆస్పర్జిన్, అలాగే ఆస్పర్టిక్ యాసిడ్ విచ్ కంటైన్ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్. అండ్ అలాగే సిస్టిన్లో మనకి సల్ఫర్ అనేది ప్రజెంట్ అయి ఉంది, సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్. అగైన్ గ్లైసిన్ ఈజ్ ఏ మోనో అమైనో మోనో కార్బాక్సిలిక్ గ్రూప్. అలాగే గ్లూటామిన్లో మనకి చూడండి ఒకసారి NH2s అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ గ్లూటామిక్ యాసిడ్ వి నో దట్ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి.
అలాగే హిస్టడిన్లో అగైన్ మనకి అమైనో గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అలాగే ల్యూసిన్ దీస్ ఆర్ ఆల్ aliphatic monoamino monocarboxylic groups. Lysine is also a monoamino monocarboxylic group. And అలాగే phenylalanine which contain a aromatic ring. మనకి ఇక్కడ బెంజిన్ రింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంది. టైరోసిన్ ఇట్ ఆల్సో ఏ అరోమాటిక్ అమైనో యాసిడ్. అండ్ ట్రిప్టోఫాన్ నెక్స్ట్ మనం చెప్పుకుంటాము హెట్రోసైక్లిక్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ అలాగే ప్రోలైన్లో కూడా ఒక హెట్రోసైక్లిక్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ థ్రియోనిన్ వాలిన్ దీస్ ఆర్ ఆల్ aliphatic monoamino monocarboxylic acids. So these are 20 essential amino acids. And then heterocyclic amino acid tryptophan proline ని మనం చెప్పుకోవచ్చు which contain a heterocyclic group. Amino acids animals contain high quality proteins than plants. So plants లో కంటే animals లోనే high quality proteins అనేవి present అయి ఉంటాయి. And there are two types of proteins, simple proteins, conjugated proteins. First of all, just look at the simple proteins. On hydrolysis they yield only the amino acids and occasionally small carbohydrate compounds. సో సింపుల్ ప్రోటీన్స్ అంటే ఈ సింపుల్ ప్రోటీన్స్ని కనుక మనం హైడ్రాలసిస్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ హైడ్రాలసిస్ కనుక జరిగినట్లయితే విచ్ ఈల్డ్ ఓన్లీ సింపుల్ అమైనో యాసిడ్స్ అండ్ అకేషనల్గా మనకు కొన్ని కార్బోహైడ్రేట్స్ అనేవి రిజల్ట్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్, గ్లూటలిన్స్, ఆల్బుమినాయిడ్స్, హిస్టోన్స్ అండ్ ప్రోటమిన్స్. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సింపుల్ ప్రోటీన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ లుక్ ఎట్ ఆల్బుమిన్. Albumin are readily soluble in water, dilute acids, alkalins, coagulated by heat. సో మనకు ఆల్బుమిన్స్ అనేవి రెడీగా వాటర్లో వేయగానే సాల్యుబుల్ అయిపోతాయి. అండ్ నాట్ ఓన్లీ వాటర్, డైల్యూట్ యాసిడ్స్, ఆల్కలీస్లో కూడా సాల్యుబుల్ అవుతాయి. అండ్ కోయాగులేటెడ్ బై హీట్ ద్వారా మనం కోయాగులేషన్ చేయొచ్చు. అంటే కోయాగులేషన్ అంటే ప్రిసిపిటేట్ అంటే వేడి చేసామంటే ఒక మనకి పాలు కనుక విరిగిపోతే ఎలా అవుతుందో ఒక ప్రెసిపిటేట్ అనేది అలాంటి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సీడ్ ప్రోటీన్స్ కంటైన్ ఆల్బుమిన్ ఇన్ లెసర్ క్వాంటిటీస్. సీడ్ ప్రోటీన్స్లో మనకి ఆల్బుమిన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దే ఆర్ డెఫిషియెంట్ ఇన్ గ్లైసిన్. అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్బుమిన్లో డెఫిషియెంట్గా ఉండే అమైనో యాసిడ్ ఏది? గ్లైసిన్. వెరీ ఇంపార్టెంట్ గ్లైసిన్. అండ్ సీరం ఆల్బుమిన్ అండ్ ఓ ఆల్బుమిన్ ఎగ్ వైట్. ఓ ఆల్బుమిన్ అంటే ఎగ్ వైట్ ఆర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దెన్ గ్లోబ్యులిన్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఆర్ స్ప్రాంగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, but their solubility is greatly increased by the addition of neutral salts such as sodium chloride. సో గ్లోబ్యులిన్ సాల్యుబిలిటీ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? సోడియం క్లోరైడ్ లాంటి సాల్ట్స్ అనేవి యాడ్ చేసినప్పుడు. స్ప్రాంగ్లై విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. దీస్ ప్రోటీన్స్ ఆర్ కోయాగులేటెడ్ బై హీట్ కనుక గ్లోబ్యులిన్స్కి తగిలితే అది కోయాగులేషన్ అనేది జరుగుతుంది. దే ఆర్ డెఫిషియంట్ ఇన్ మిథియోనిన్. సో మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్బుమిన్స్ అనేవి మనకి గ్లైసిన్ డెఫిషియంట్ అయితే మనకి గ్లోబ్యులిన్స్ అనేవి విచ్ ఆర్ డెఫిషియంట్ ఇన్ మిథియోనిన్. Serum globulin, fibrinogen, myosin of muscle and globulins of pulses which are all examples of globulins. And then glutalins. So glutalins are insoluble in water and absolutely alcohol but soluble in dilute alkalis and acids. సో గ్లూటలిన్స్ అనగానే విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్లో సాల్యుబుల్ అవ్వవు అండ్ ఆల్కహాల్లో కూడా సాల్యుబుల్ అవ్వవు. బట్ సాల్యుబుల్ ఇన్ ఆల్కలీస్లో సాల్యుబుల్ అవుతాయి అండ్ యాసిడ్స్లో కూడా డైల్యూట్ యాసిడ్స్లో కూడా సాల్యుబుల్ అవుతాయి. దే ఆర్ ప్లాంట్ ప్రోటీన్స్. వి నో దట్ గ్లూటనిన్ అనేది మనకి వీటిలో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆల్బుమినాయిడ్స్, దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ స్టెబిలిటీ అండ్ ఇన్సాల్యుబిలిటీ ఇన్ వాటర్ అండ్ సాల్ట్ సొల్యూషన్. సో మనకి ఆల్బుమినాయిడ్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు, సాల్ట్ సొల్యూషన్లో కూడా సాల్యుబుల్ అవ్వవు. దే ఆర్ హై రెసిస్టెంట్ టు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే బ్రోక్ డౌన్ అనేది జరగదు అంటే చాలా రెసిస్టెన్స్గా ఉంటాయి albuminoids అనేవి. దే అక్కర్ యాజ్ ఎ చీఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎగ్జోస్కెలిటన్ స్ట్రక్చర్స్ లైక్ హెయిర్, హార్న్ అండ్ నెయిల్స్. సో ఇవన్నీ కూడా అంత స్ట్రాంగ్ అండ్ స్ట్రెంథనింగ్గా ఉండటానికి వై బికాస్ దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ దెన్ prolamines are insoluble in water but soluble in 70 to 80% aqueous alcohol లో మాత్రం soluble అవుతాయి. Upon hydrolysis they yield much proline and amide nitrogen, hence the name prolamine. సో ఎందుకంటే హైడ్రాలసిస్ అంటే వాటర్తో రియాక్ట్ అయినప్పుడు దే yield much prolamines అనేవి which give much proline and amide nitrogen ఇవ్వడం వల్ల the name itself is called prolamines. దే ఆర్ డెఫిషియంట్ ఇన్ లైసిన్ అనేది డెఫిషియంట్గా ఉంటుంది ప్రోలమైన్స్లో. gliadin of wheat and gn of corn are examples of prolamines. And then
Histones, they contain fairly large amount of basic amino acid, that is histidine. So histones అంటున్నాము, histidine is a basic amino group and they are soluble in waterలో soluble అవుతాయి, but insoluble in ammonium hydroxide. They are not readily coagulated by heatతో మనం హిస్టోన్స్ని కనుక హీట్ ట్రీట్మెంట్ అనేది చేసినట్లయితే కోయాగ్యులేషన్ అనేది జరగదు. దే అక్కర్ ఇన్ గ్లోబిన్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ న్యూక్లియోప్రోటీన్స్లో మనకి హిస్టోన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ దెన్ ప్రోటమైన్స్, దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ నాట్ కోయాగ్యులేటెడ్ బై హీట్. వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, బట్ హీట్కి కోయాగ్యులేషన్ అనేది జరగదు. అండ్ దే ఆర్ ఆల్సో బేసిక్ ఇన్ నేచర్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆర్జినిన్. మనం హిస్టోన్స్లో హిస్టడిన్ ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. హిస్టడిన్ అయినా ఆర్జినిన్ అయినా రెండు కూడా బేసిక్ అమైనో యాసిడ్స్గా మనం చెప్పుకోవచ్చు. ప్రోటమైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ న్యూక్లిక్ యాసిడ్ ఇన్ ద స్పర్మ్ సెల్స్ ఆఫ్ సర్టెన్ ఫిషెస్. కొన్ని ఫిషెస్లో స్పర్మ్ సెల్స్లో ఈ ప్రోటమైన్స్ అనేవి అసోసియేషన్ విత్ న్యూక్లిక్ యాసిడ్తో కలిపి మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. టైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్ ఆర్ యూజువల్లీ యాబ్సెంట్ ఇన్ ప్రోటమైన్స్లో టైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. అండ్ దెన్ సో దీస్ ఆర్ సింపుల్ ప్రోటీన్స్. అండ్ కమింగ్ టు కాంజుగేటెడ్ ప్రోటీన్స్, ఏ ప్రోటీన్స్ విత్ జస్ట్ అమైనో యాసిడ్స్ యాజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఈజ్ ఎ సింపుల్ ప్రోటీన్. మనం ఇందాక చెప్పుకున్నాం సింపుల్ ప్రోటీన్ అంటే విచ్ కంటైన్ ఓన్లీ సింపుల్ అమైనో యాసిడ్స్. అండ్ కమింగ్ టు కాంజుగేటెడ్ ప్రోటీన్స్, along with amino acids which contain additional units like nucleic acid, lipids, metals, ఇలాంటివి కనుక ప్రజెంట్ అంటే అమైనో యాసిడ్స్తో పాటుగా న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్న, లిపిడ్స్ ఉన్న, మెటల్స్ ఉన్న, కార్బోహైడ్రేట్స్ ఉన్న వాటిని మనం ఏమనొచ్చు, కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ lipoproteins, glycoproteins, nucleoproteins, phosphoproteins and flavoproteins, hemoproteins, metalloproteins and cytochromes, opsins, chromoproteins. So these are all the examples of conjugated proteins. And coming to nucleoproteins are simple basic proteins in salt combination with nucleic acids as a ప్రోస్థెటిక్ గ్రూప్స్. న్యూక్లియోప్రోటీన్స్ అంటున్నాం కాబట్టి అమైనో యాసిడ్తో పాటుగా ఒక న్యూక్లిక్ యాసిడ్ అనేది ఒక ప్రోస్థెటిక్ గ్రూప్గా ప్రజెంట్ అయి ఉంటుంది. దే ఆర్ ద ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యూక్లియై అండ్ క్రోమాటిన్. వి నో దట్ న్యూక్లియోప్రోటీన్స్ అంటున్నాం కాబట్టి న్యూక్లియై అండ్ క్రోమాటిన్లో దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్స్. And coming to mucoproteins, these proteins are composed of simple proteins in combination with carbohydrates. సో ప్రోటీన్స్ కాంబినేషన్ విత్ కార్బోహైడ్రేట్స్ అయితే మ్యూకోప్రోటీన్స్గా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్లో కూడా mucopolysaccarides అనేవి కంబైన్ అయి ఉంటాయి, విచ్ ఇంక్లూడ్స్ హైలరూనిక్ యాసిడ్ అండ్ కాండ్రోటైన్ సల్ఫేట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మ్యూకోప్రోటీన్స్కి. సో ఎగ్జాంపుల్ ఇట్ సెల్ఫ్ మీన్స్ mucoproteins are present in hyaluronic acid and chondroitin sulfates. And then chromoproteins, these are proteins containing colored prosthetic group. అంటే colored prosthetic groups అంటే పిగ్మెంట్స్ అనేవి కనుక ప్రజెంట్ అయి ఉన్నట్లయితే క్రోమోప్రోటీన్స్గా చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్, ఫ్లేవోప్రోటీన్స్ అండ్ సైటోక్రోమ్స్, ఇవన్నీ కూడా కలర్డ్ ప్రోస్థెటిక్ గ్రూప్ అనేది ప్రోటీన్స్తో పాటుగా కలర్డ్ ప్రోస్థెటిక్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ లిపోప్రోటీన్స్ అంటున్నాం అంటే ప్రోటీన్కి కాంబినేషన్గా లిపిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దీస్ ఆర్ ప్రోటీన్స్ కాంజుగేటెడ్ విత్ లిపిడ్స్ సచ్ యాజ్ న్యూట్రల్ ఫ్యాట్స్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ కొలెస్ట్రాల్. అండ్ దెన్ మెటలోప్రోటీన్స్, దే ఆర్ మెటల్ బైండింగ్ ప్రోటీన్స్. బీటా గ్లోబులిన్ termed transferrin is capable of combining with iron, copper and zinc. Very important. Beta globulin termed as transferrin అంటాము. ట్రాన్స్ఫెరిన్కి ఈజ్ ఏ capable of combining ఐరన్, కాపర్, జింక్ ఇలాంటి మెటల్స్ని కంబైన్ చేసి ప్రాపర్టీ అనేది ఉంటుంది. అలాగే సెల్యులోప్లాస్మిన్ విచ్ కంటైన్ కాపర్. అండ్ ఫైనల్లీ ఫాస్ఫోప్రోటీన్స్, దీస్ ఆర్ ప్రోటీన్స్ కంటైనింగ్ ఫాస్ఫోరిక్ యాసిడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ కెసిన్ ఆఫ్ మిల్క్. అండ్ దెన్ కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. సో మనం క్లాసిఫికేషన్ చూసాము సింపుల్ అండ్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ గురించి. నౌ కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. Protein structure are made by condensation of amino acid forming peptide bonds. We know that. So condensation of amino acids forming peptide bonds. The sequence of amino acid in a protein is called its primary structure. So what is meant by primary structure? The sequencing of amino acids in a protein is called primary structure. The secondary structure is determined by dihedral angles of peptide bonds. Dihedral angles of peptide bonds. The terrestrial structure is by folding of proteins chain in space. So folding of protein chains is tertiary structure. Association of folded polypeptide molecules to complex functional proteins results in quaternary structure. It means
ఏదైతే ఒక ఫోల్డింగ్ అనేది జరిగిందో ఈ ఫోల్డింగ్ అనేది అంటే టెరెస్ట్రియల్ స్ట్రక్చర్ అనేది ఈజ్ ఫర్దర్ ఇంటరాక్టింగ్ విత్ అనదర్ టెరెస్ట్రియల్ స్ట్రక్చర్, ఇట్ ఫార్మ్స్ ఏ క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ఇలా రిపీటెడ్గా కనుక టెరెస్ట్రియల్ స్ట్రక్చర్స్తో ఒకదానితో ఒకటి ఇంటరాక్షన్ జరిగితే అక్కడ ఫామ్ అయ్యేది క్వాటర్నరీ స్ట్రక్చర్స్. Primary structure of protein. The primary structure is the unique formation and order in which the amino acid, the building blocks, combine and link to give us a protein molecule. We know that ఒక అమైనో యాసిడ్ అనేది ఇంకో అమైనో యాసిడ్తో ఒక పెప్టైడ్ బాండ్ అనే దాంతో లింక్ అయ్యి మనకు ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ప్రోటీన్ గెట్ ఆల్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఇట్స్ ప్రైమరీ స్ట్రక్చర్. సో ప్రోటీన్ అనేది అన్ని ప్రాపర్టీస్ని ప్రైమరీ స్ట్రక్చర్ ద్వారా గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఇన్ ఆల్ 20 అమైనో యాసిడ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ కార్బాక్సైల్ గ్రూప్ అండ్ అమైనో గ్రూప్. వి నో దట్. బట్ ఈచ్ హ్యాస్ డిఫరెంట్ వేరియబుల్ గ్రూప్స్, దట్ ఈస్ ఆర్ గ్రూప్. వి నో దట్. ఒక అమైనో గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, అంటే NH3+ గ్రూప్ అనేది ఉంటుంది. అలాగే COOH గ్రూప్ అనేది మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ అలాగే R గ్రూప్ అనేది మాత్రం అంటే సైడ్ చైన్ మాత్రం వ్యారీ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ దిస్ R గ్రూప్ దట్ లెండ్స్ ఏ పర్టికులర్ ప్రోటీన్ ఇట్స్ యూనిక్ స్ట్రక్చర్. సో దాని మీద డిపెండ్ అయ్యి ఆ స్ట్రక్చర్ అనేది మనకి ఆ ప్రోటీన్కి ఒక యూనిక్ స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇమేజ్. సో హియర్, సో దిస్ ఈజ్ వన్ అమైనో యాసిడ్. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక అమైనో గ్రూప్ అండ్ వన్ కార్బాక్సిలిక్ గ్రూప్. సో వన్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈజ్ లింక్డ్ టుగెదర్ విత్ అనదర్ అమైనో యాసిడ్. సో ఇక్కడ ఒక అమైనో యాసిడ్లో ఉండే కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ అనదర్ అమైనో యాసిడ్లో ఉండే అమైనో గ్రూప్ అనేది ఒక పెప్టైడ్ బాండ్ ద్వారా లింక్ అయినాయి. అలాగే ఇక్కడ కూడా ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ అమైనో యాసిడ్, కార్బాక్సిలిక్ అండ్ అమైనో, కార్బాక్సిలిక్ ఇక్కడ ఫైనల్గా వచ్చేట ఒక లీనియర్ సీక్వెన్స్లో మనకి ఏమైంది, ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ అమైనో గ్రూప్ అనేది లింక్ అయినాయి. లింక్ అయ్యి ఫైనల్గా మనకి ఏమవుతుంది, ఈ లీనియర్ సీక్వెన్స్లో N టెర్మినల్ అండ్ C టెర్మినల్ అనేవి ఫ్రీగా ఉంటాయి. N టెర్మినల్ అమైనో యాసిడ్, C టెర్మినల్ అమైనో యాసిడ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. అండ్ ఇన్ బిట్వీన్ అన్నీ కూడా పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ప్రైమరీ స్ట్రక్చర్. అండ్ దెన్ every protein is determined by the sequencing of the amino acid. The formation and ordering of those amino acid in protein are extremely specific. సో వి నో దట్ ప్రతి ఒక్క సీక్వెన్స్లో కూడా, ఒక లీనియర్ సీక్వెన్స్లో కూడా ఒక అమైనో యాసిడ్ అనేది ఇంకొక అమైనో యాసిడ్తో ఒక ఆర్డర్లో, అంటే ఒక సీక్వెన్సింగ్ ఆర్డర్లో మనకి లింక్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక సీక్వెన్సింగ్ ఆర్డర్లో మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైసిన్ అండ్ గ్లైసిన్ అండ్ దెన్ థ్రియోనిన్. సో ఇలా ఒక సీక్వెన్సింగ్ ఆర్డర్లో మాత్రమే లింకేజ్ అనేది జరుగుతుంది. మనం కనుక వీటిల్లో ఏదో ఒక అమైనో యాసిడ్ని కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ని కనుక రీప్లేస్ చేసి ఇక్కడ ఐసోల్యూసిన్ని కనుక ప్లేస్ చేస్తే కంప్లీట్ ప్రోటీన్ ఫంక్షనింగ్ అనేది డిటోరియేట్ అవుతుంది, విచ్ కాజెస్ జీన్ మ్యూటేషన్. జీన్లో చేంజెస్ అనేవి వస్తాయి. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. ఎవ్రీ ప్రోటీన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఏ సీక్వెన్సింగ్ ఆఫ్ ద అమైనో యాసిడ్. The formation and ordering of these amino acid in proteins are extremely specific. If we alter even one amino acid in the chain, it results non-functioning protein, or which called as gene mutation. దాన్ని మనం జీన్ మ్యూటేషన్ అంటే జీన్లో సమ్ మ్యూటేషన్స్ అంటే చేంజెస్ అనేవి, ఆల్టరేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. అండ్ దెన్ secondary structure of protein. After the sequencing of amino acids, we know move on to the secondary structure. సో ఎప్పుడైతే ఒక లీనియర్ సీక్వెన్స్ అనేది ఫామ్ అయిందో నెక్స్ట్ ఏంటిది, సెకండరీ స్ట్రక్చర్. దిస్ ఈజ్ వెన్ ద పెప్టైడ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ విల్ ఫోల్డ్ ఆన్ టు ఇట్ సెల్ఫ్ టు గివ్ ప్రోటీన్స్ దర్ యూనిక్ షేప్. సో ఎప్పుడైతే మనకి పెప్టైడ్ బ్యాక్ బోన్ అనేది ఒక ఫోల్డింగ్ అనేది జరుగుతుందో విచ్ గివ్స్ ఏ యూనిక్ షేప్ టు ద ప్రోటీన్. This folding of the polypeptide chains happen due to the interactions between the carboxyl group along with the amino group of the peptide bond. So ఈ folding అనేది ఎక్కడ జరుగుతుంది, carboxyl groups and amino groups of the peptide chain. There are two kinds of shapes formed in the secondary structure. These are, before going to the image, just look at these two structures. The first structure is alpha helix and the second one is beta pleated sheet. So these are the two secondary structures. So now coming to this structure. So here this is one polypeptide chain and this is second polypeptide chain. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఆల్ఫా హెలిక్స్ తీసుకున్నట్లయితే
ఓన్లీ వన్ పాలీపెప్టైడ్ చైన్ తీసుకోండి. ఇక్కడ మనకి ఏమవుతుంది, అమైనో గ్రూప్ అంటే NH, హెచ్కి అండ్ అలాగే కార్బాక్సైల్ గ్రూప్లో ఆక్సిజన్కి మధ్య మనకు ఒక హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నైట్రోజన్ ఏదైతే ఫ్రీగా ఉన్న హైడ్రోజన్ అండ్ అలాగే ఆక్సిజన్కి మధ్య మనకి ఒక హైడ్రోజన్ బాండ్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి ఇట్ ఫార్మ్స్ యాజ్ ఆల్ఫా హెలిక్స్, ఒక హెలికల్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ the hydrogen which is attached to the nitrogen and the oxygen which is attached to the carbon is ability to form a hydrogen bond. సో ఆ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ బాండింగ్ జరిగే ఒక ఎబిలిటీ అనేది వచ్చుద్ది. సో దాన్ని మనం ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. అండ్ కమింగ్ టు బీటా ప్లీటెడ్ షీట్స్, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దిస్ ఈజ్ వన్ పాలీపెప్టైడ్ చైన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ పాలీపెప్టైడ్ చైన్. ఇక్కడ ఏమవుతుంది, అడ్జసెంట్ అంటే టూ పాలీపెప్టైడ్ చైన్స్ మధ్య ఒక దాంట్లో ఉండే ఫ్రీ అమైనో గ్రూప్ అంటే హైడ్రోజన్ బాండ్ అండ్ అలాగే ఇక్కడ కార్బాక్సైల్కి అటాచ్ అయిన ఆక్సిజన్కి మధ్య ఒక హైడ్రోజన్ బాండ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ అండ్ ఇలా నెంబర్ ఆఫ్ అంటే ఒక ప్లీటెడ్ షేప్లో కనుక మనకి హైడ్రోజన్ బాండ్స్ అనేవి కనుక డెవలప్ అయితే మనకి దాన్ని బీటా ప్లీటెడ్ షీట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ టూ స్ట్రక్చర్స్, ఆల్ఫా హెలిక్స్ అండ్ beta pleated sheets. And then so just look at this, the backbone follows a helical structure. The hydrogen bonds with the oxygen between the different layers of helix gives its helical structure. సో ఎప్పుడైతే ఆ హైడ్రోజన్ బాండింగ్ అనేది జరుగుతుందో ఇలా ఒక హెలికల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే NHC డబల్ బాండ్ O. సో ఈ H and Oకి there is a ability to form a hydrogen bond. And coming to beta pleated sheets, here the polypeptide chains are stacked next to each other and their outer hydrogen molecules form intermolecular bond to give its this sheet like structure. సో మనం చెప్పుకున్నాం కదా, సో అడ్జసెంట్లో ఉండే మనకి NH అలాగే C డబుల్ బాండ్ Oకి మనకి ఆ H అండ్ Oకి మధ్య హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యి ఒక ప్లీటెడ్ షేప్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దెన్ tertiary structure, this is the structure that gives protein the 3D shape and formation. After the amino acids form bonds and shapes like helices and sheets, the structure can coil or fold at random. This is what we call the tertiary structure of proteins. సో మనకి ఏదైతే ఆల్ఫా హెలిక్స్ అండ్ అలాగే బీటా షీటెడ్ ప్లేట్స్ ఇలా ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇదంతా కూడా ట్విస్ట్ అయిపోయి మనకు ఒక 3D స్ట్రక్చర్ అంటే టెరిషరీ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇఫ్ ద స్ట్రక్చర్ ఈజ్ డిస్టర్బ్డ్ ఆర్ డిస్టర్బ్డ్ ఏ ప్రోటీన్ ఈజ్ సెట్ టు బి ఎ డీనేచర్. సో ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ అనేది కనుక డిస్టర్బ్ అయినట్లయితే మనకి ఏం చెప్పుకోవచ్చు, డీనేచర్డ్ అయినట్టు, అంటే ఆ ప్రోటీన్ అనేది డీనేచరింగ్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. విచ్ మీన్స్ ఇట్ ఈస్ కెమికల్లీ ఎఫెక్టెడ్ అండ్ ఇట్ స్ట్రక్చర్ ఈజ్ డిస్టార్టెడ్, అంటే కంప్లీట్గా డిటోరియేట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇమేజ్. So this is the 3D structure. So this tertiary structure which contain not only hydrogen bonds, it contain hydrophobic interactions and ionic bonds and disulfide bridges, hydrogen bonds. సో ఇలా అన్నీ కూడా మనకి టెరెస్ట్రీ స్ట్రక్చర్లో ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆల్ఫా హెలిక్స్ అండ్ అలాగే బీటా షీటెడ్ ఇవన్నీ కూడా ట్విస్ట్ అయిపోయి మనకు ఒక టెరెస్ట్రీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫోల్డింగ్ అనేది జరిగి టెరెస్ట్రీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఈ టెరెస్ట్రీ స్ట్రక్చర్లో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉంటాయి, అయోనిక్ బాండ్స్ ఉంటాయి, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ అనేవి కూడా ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఫైనల్లీ we come to the fourth structure. The spatial arrangement of two or more peptide chains leads to this structure. It is important to note it is not necessary for proteins to have quaternary structures. సో ప్రోటీన్స్కి ఒక క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిస్ట్రీ స్ట్రక్చర్స్ ఆర్ present in all natural proteins, but the same is not true for quaternary structures. Hence, if a protein has only the first three structures, it should be considered as a protein. సో ఎప్పుడైనా కూడా ప్రోటీన్ అనేది ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిస్ట్రీ స్ట్రక్చర్స్ ఎగ్జిబిట్ చేసింది అని అంటే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రోటీన్. క్వాటర్నరీ స్ట్రక్చర్తో అంత నెసెసిటీ అనేది లేదు. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇన్ దిస్ ఇమేజ్. So this is the quaternary structure. So here
మనకి ఇక్కడ ఏమవుతుందంటే టెరెస్ట్రీ స్ట్రక్చర్స్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టెరెస్ట్రీ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, హెలికల్ అండ్ బీటా ప్లీటెడ్, ఇవన్నీ కూడా మనకి 3D ఫోల్డ్ అయిపోయి మనకి టెరెస్ట్రీ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఒక టెరెస్ట్రీ స్ట్రక్చర్ అనేది వెనెవర్ దిస్ టెరెస్ట్రీ స్ట్రక్చర్ ఇంటరాక్టింగ్ విత్ అనదర్ టెరెస్ట్రీ స్ట్రక్చర్స్ ఫామ్ డైమర్స్. డైమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ దీస్ డైమర్స్ ఇంటరాక్టింగ్ విత్ another tertiary structure forms trimers, and these trimers interacting with another tertiary structures forms tetramers and form quaternary structure సో ఎలా ఉంది మనకి ఇది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ లాగా ఉంది కదా, ఈ టెరెస్ట్రీ స్ట్రక్చరే కాంప్లెక్స్ ఫామ్లో మనకి రిప్రజెంట్ చేస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. So whatever it is, these are the types of protein structures. So these are very important: primary structure, secondary, tertiary and quaternary structures. So this is about proteins. I think you understand this class. Thank you. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.